మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఏదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కలవడంతో వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. 2 రోజుల నుండి కురిసిన వర్షానికి రసాయన వ్యర్థాలు కలవడం వల్ల ప్రతి ఏటా ఇలాగే చేపలు చనిపోతున్నాయి. దీంతో దాదాపు 700 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవిస్తూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులు కూడా ఈ చెరువు నీళ్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. దీంతో రైతులు కూడా నష్టపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గంగపుత్రులను రైతులను ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకపోతే ఏదులాబాద్ గ్రామ ప్రజలు అందరితో జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. చెరువు ఏదులాబాద్ గ్రామం, గట్కేసర్ మండలం, జిల్లా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. ఈ యొక్క లక్ష్మీనారాయణ చెరువు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి మా మత్స్యకారుల జీవనాధారంగా మేము జీవిస్తున్నాము. దాదాపు 600 కుటుంబాలు ఈ యొక్క వృత్తిపైన ఆధారపడి జీవిస్తున్నాము. మరియు వ్యవసాయపరంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క ఏదులాబాద్ గ్రామం ఇక్కడ ఉన్నదంటే దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఏదులాబాద్ చెరువే. ఈ యొక్క చెరువు ఈరోజు మొత్తం కలుషితకార రసాయనాలతోటి ఈ యొక్క మన జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తోటి మొత్తం పూర్తిగా కలుషితమైంది. మొన్న కురిసిన అకాల వర్షానికి ఈ యొక్క ఏదులాబాద్ చెరువులో దాదాపు లక్షలాది రూపాయల చేపలు చనిపోయాయి. ఈ యొక్క చెర్లపల్లి మరియు ఈ యొక్క రాంపల్లి ఇటుకలు వచ్చే మొత్తం కలుషిత జలాలతోటి ఏదులాబాద్ చెరువు మొత్తము దేనికి పనికిరాకుండా పోయింది. రాబో రోజులలో పొలాలు కూడా పండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఏదులాబాద్ గ్రామం తరపున ప్రజలు, యువకులు అందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క ఏదులాబాద్ చెరువుపై తాత ముత్తాతల నుండి 600 కుటుంబాలు దీని మీద జీవిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క చెరువుని పరిరక్షించి ఈ యొక్క చెరువుని ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ మరియు ఈ సివరేజ్ వాటర్ ఏదైతే డంపింగ్ యార్డ్ వస్తుందో దాన్ని దారి మళ్లించి మూసీలో కలపడం కానీ ఏదో ఒకటి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క కుటుంబాలు మొత్తం జీవనాధారం కోల్పోతాం. కాబట్టి ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఆదుకోవాలని సవినయంగా వేడుకుంటున్నాం. చెరువు